హాయ్. హాయ్. ఇందాక నేను దారిలో వస్తుంటే రోషన్ ఉన్నాడు కదా కోర్టు మూవీలో అబ్బాయి. ఆ అబ్బాయి సినిమా షూటింగ్ ఇక్కడ ప్రజెంట్ మక్కరాజ్పేట్ విలేజ్ అని మెదక్ డిస్టిక్లో జరుగుతుంది. సో ఆ దారిలో వస్తుంటే మా అబ్బాయి మా మోక్షిత్ యాదవ్ అని చెప్పి మై సన్ డాడీ సినిమా షూటింగ్ చూపిస్తా అని తీసుకెళ్ళాలి లొకేషన్కి. సో అక్కడ ఏం జరిగింది అంటే ఈ పెద్ద కెమెరాలు చిన్న కెమెరాలు లెన్సులు అవి ఎక్స్చేంజ్ చేయడము అవన్నీ మన లైటింగ్ పెట్టడం ఫోకస్ పెట్టడం అలాంటివి మా వాడికి అన్నీ చూపించాయి ఈరోజు. ఏం డాడీ ఇదేంటి అదేంటి అని కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా అడిగితే ఇది ఈ లెన్స్ అది ఇది అని చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మానిటర్ సంథింగ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి కెమెరామెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళంతా బ్లాక్ షర్ట్ కోట్స్ ఇట్లాంటి మెడల్ అవన్నీ ట్యాగ్స్ ఐడి కార్డ్స్ అన్నీ వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమరా కొట్టు మూవీ రోషన్తో మాట్లాడడం, వేరే అబ్బాయి ఇంకో సైడ్ రోల్ ఉంది ఆయనతో మాట్లాడించడం మా వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే మాకున్నది సినిమా వల్ల నేను వీడియో తీయలేను, నేను ఎందుకంటే ఒకప్పుడు చేసిన సినిమా అని చెప్పేసి మాకు తెలుసు. ఈ సినిమాలు కదా డాడీ మనం ఏ సినిమా రా మనం ధృవ గాలిపటం లాంటివి చేసినామని ఒక్కసారి చెప్పంగానే మా మర్యాద నాకు ఉండంతే. సినిమా వాళ్ళే ఎప్పుడైనా సరే ఎక్కడున్నా సినిమా వాళ్ళమే అండి. అది ఒకరిని చూస్తే ఒకరికి వాల్యుబుల్ ఉంటుంది, మాకు ఉంటుంది. ఎవరినైనా ఎలా గుర్తుపట్టుకుంటారో డిపార్ట్మెంట్ అనేది మా సినిమా డిపార్ట్మెంట్ మమ్మల్ని ఇలాగే గుర్తిస్తూ ఉంటుంది. సో మా వాడికి అన్నీ చెప్పా. అంటే డాడీ ఇలా కాదు డాడీ, నేను ఆల్రెడీ నువ్వు పుట్టక ముందే అన్ని రాజ్యాలు ఆడేసి వచ్చినాను. ఇలాంటి కెమెరాలు కదా ఏంద్రా మనం చూసింది కెమెరాలు మానిటర్లు బస్సులు కార్లు కాన్వాయ్లు సంథింగ్ ఎవ్రీథింగ్ అన్నీ చూసినాం రా. పెద్ద సినిమాలు కదా వీళ్ళు చిన్న సినిమాలు రా డాడీ అని చెప్పి కెమెరా అవన్నీ చూపిస్తుంటే వేరే ఇంకో ఉన్నాయి డాడీ అంటే మన దగ్గర ఉన్నాయి పదా రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళినప్పుడు చూపిస్తా అని చెప్పా. ఓకేనా, నెక్స్ట్ టైం పక్క మా వాడిని కొత్త సినిమా తీసుకెళ్తా. గుంటూరు కారం తీసుకెళ్ళకపోయాను, నేను నైట్ షూట్ వెళ్ళా. అప్పుడు నా చేతి ఫ్రాక్చర్ అయిన ఉండే కొంచెం. సో దానివల్ల మా వాడు ఏం రాలేకపోయిండే. కానీ ఆల్ ఇండియాలో మనకు హైదరాబాద్లో మొత్తం మా వాడికి అన్నీ చూస్తాడు డైలీ. మా ఫ్రెండ్స్ విత్ వీడు అందరు కలిసి ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఓకే థ్యాంక్ యూ. డైలాగ్ కాదు, ఒక్క ఆరంతోనే ఎగిరిపడ్డారు మీరేంట్రా పైలమని చెప్పేది. ముందు మీరు పైలం, అదే కదా చెప్పిండు ఆయన. అదే కదా చెప్పిండు డైలాగ్. ఒకే ఆరన్కే ఎగిరిపడ్డారు ఫస్ట్ ముందు మీరు పైలం అని చెప్పేసి డైలాగ్. అది ఒక టెక్ని ఒక 10 సార్లు తీసిరు. అంటే అన్ని యాంగిల్స్లో తీయడం ఒక డైరెక్టర్ వృత్తి కదా, కెమెరామన్లది డైరెక్టర్లది. అది సినిమా సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు. కాబట్టి నేను కూడా ఎటువంటి ఫొటోస్ అడగలేదు వాళ్ళను, తీయలేదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే మా అనుభవం మాకుంది. ఓకే బాయ్.